ఈ యొక్క తులారాశి వారు ఒక రకంగా కాదు అన్ని రకాలుగా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఈ సంవత్సరం గురువు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా గురువు చాలా మంచి శుభస్థానంలోనే ఉన్నాడు అని చెప్పవచ్చు. దాదాపు మొత్తం సంవత్సరం అంతా కూడా గురువు యోగిస్తున్నాడండి. కానీ జూలై తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా కాస్త కొన్ని సమస్యలు ఇబ్బందులు శని వలన కలుగుతాయి. ఇవి సాధారణం. విచిత్రం ఏంటంటే మొదటి 3 నెలలు 2.5 నెలలు గురువు సాధారణంగా అనుకూలించకపోయినా యోగిస్తున్నాడు శని. ఆఖరి 5 నెలలు శని యోగించకపోయినా గురువు కవర్ చేస్తాడు. మిగతా చూసుకున్నట్లయితే రాహుకేతుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే రాహువు కాస్త చికాకు అనేటువంటిది ఉంటుంది. ఎంతైనా కానీ మనశ్శాంతిని కలగచేయలేకుండా ఉంటాడు. అంతా బాగుంటే వాడు దేవుడే కదా, ఎక్కడో చోట చొట్టు పెట్టాల్సిందే కదా. కాబట్టి ఇది ఈ యొక్క తులారాశి వారికి ఏతావాత గ్రహ స్థితిగతులు తులారాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి. మార్చి 14వ తారీఖు వరకు గురువు నవమ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. కానీ వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ కొంత అశుభమైనటువంటి ఫలితాలు సాధారణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి ప్రభావం చూపుతాడు ఈ తులారాశి వారికి? ముఖ్యంగా ధనపరంగా కుటుంబపరంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి మొదటి 2.5 నెలలు మార్చి 14వ తారీఖు వరకు. అలాగే గృహంలో చికాకులు సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఇస్తాడు. ఇది గురుగ్రహ ప్రభావం వలన కలిగేటువంటి సాధారణమైనటువంటి నష్టములు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ఈ మొదటి 2.5 నెలలు జాగ్రత్తలు పాటించాలి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మార్చి 15వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో రుజుమార్గంలో సంచారం చేస్తూ సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఈ గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏది మాట అవుతుందో అది శాసనంగా ఉండబోతుంది. అలాగే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సోదర సోదరీమణుల సహాయ సహకారాలు సమృద్ధిగా ఉంటాయి. రాని బాకీలు వసూలవుతాయి. ముఖ్యంగా ధన ప్రవాహానికి లోటు ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏ పని అనుకున్నా మీకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.